హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానానికి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సరూర్ నగర్ స్టేడియంలో కౌంటింగ్ జరుగుతోంది. ప్రస్తుతానికి బ్యాలెట్ పేపర్స్ ను బండిల్స్ కట్టే పనిలో ఉన్నారు సిబ్బంది. కౌంటింగ్ ప్రక్రియ కొంచెం ఆలస్యం అవుతోంది. మొత్తం 799 బాక్సులకు గాను ఇప్పటి వరకు దాదాపు 300 బాక్సులు ఓపెన్ చేసినట్లు సమాచారం. రాత్రి 10 గంటలకల్లా బండిల్స్ కట్టడం పూర్తయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ స్థానానికి సంబంధించి అర్ధరాత్రి దాటాకే ఫస్ట్ రౌండ్ ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానానికి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సరూర్ నగర్ స్టేడియంలో కౌంటింగ్ జరుగుతోంది. ప్రస్తుతానికి బ్యాలెట్ పేపర్స్ ని బండిల్స్ కట్టే పనిలో ఉన్నారు సిబ్బంది. కౌంటింగ్ ప్రక్రియ కొంచెం లేట్ అవుతోంది. మొత్తం 799 బాక్సులకు గాను ఇప్పటి వరకు దాదాపు 300 బాక్సులు ఓపెన్ చేసినట్లు సమాచారం. రాత్రి 10 గంటలకల్లా బండిల్స్ కట్టడం పూర్తయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ స్థానానికి సంబంధించి అర్ధరాత్రి దాటాకే ఫస్ట్ రౌండ్ ఫలితం వచ్చే అవకాశం కనపడుతోంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కొంచెం లేట్గా కౌంటింగ్ జరుగుతోంది. 799 బాక్సులకు గాను కేవలం 450 బాక్సులు మాత్రమే ఇప్పటికీ ఓపెన్ చేశారు. మేబీ ఇవాళ అర్ధరాత్రి దాటొచ్చు ఫస్ట్ రౌండ్ కి సంబంధించిన ఫలితం రావడానికి. ఈసారి మనకు తెలుసు పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్ రెండు ప్లేసెస్ లో కూడా, అటు వరంగల్ ఎమ్మెల్సీ స్థానం ఇటు హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం రెండింటికి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనరల్ ఎలక్షన్స్ కంటే ఎక్కువగా ఈసారి ఓట్లు నమోదైన పరిస్థితి. సో ఖచ్చితంగా డిలే అవుతుంది అని చెప్పి మనం అనుకుంటున్న మాటే. హైదరాబాద్ స్థానానికి మాత్రం మరింత లేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మామూలుగా 24 నుంచి 36 గంటల్లో రెండిటికి కూడా రిజల్ట్స్ వచ్చేస్తాయని చెప్పి అనుకున్నాం. బట్ హైదరాబాద్ కి సంబంధించి ఇప్పటిదాకా పూర్తిగా బాక్సెస్ కూడా ఓపెన్ కాలేదు కాబట్టి బాక్సెస్ ఓపెన్ చేసి మొత్తం వాటన్నిటిని కూడా బండిల్స్ గా కట్టి ఆ తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేసి మొత్తం అంతా కూడా ప్రాసెస్ డిలే అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఫస్ట్ రౌండ్ కి సంబంధించిన ఫలితం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎంతో ఉత్కంఠకర పరిస్థితుల్లో జరిగాయి. హోరాహోరీగా అన్ని పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లు జనరల్ ఎలక్షన్స్ ని తలపించేలా ప్రచారంలో సవాళ్లు విసురుకున్న పరిస్థితి. ఎలక్షన్స్ కూడా అంతే ఉత్కంఠభరితంగా జరిగాయి. విపరీతంగా మనం ఎలక్షన్ రోజు కూడా చూసాం, తండోపతండాలుగా గ్రాడ్యుయేట్స్ అందరూ తరలి వచ్చారు. ఈసారి అనేక ఇష్యూస్ చాలా కీ రోల్ ప్లే చేశాయి. ఇంతమంది ఇంతగా పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఎవరికి కలిసి వస్తుంది అనే దాని మీద కూడా రకరకాల లెక్కలు మనం చూసాం. అందరూ మాతోనే ఉన్నారు అని చెప్పి అధికార పార్టీ చెప్పుకుంటుంటే లేదు, వ్యతిరేకత ఉంది. ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఖచ్చితంగా వ్యతిరేకతతోనే తరలి వచ్చారు, మాకే ఓట్లేశారు అని చెప్పి ప్రతిపక్షాలు చెప్పుకుంటున్న పరిస్థితి. వీళ్లతో పోటీగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా రెండు చోట్ల కూడా ఈసారి ఎక్కువగానే కంటెస్ట్ చేశారు. సో పెద్ద ఫ్లెక్సీ సైజ్ లో మనకి బ్యాలెట్ పేపర్ కూడా ఉన్న సిచ్యుయేషన్. సో దానివల్ల పెద్ద జంబో బ్యాలెట్ బాక్సులు కూడా రెడీ చేశారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ అయిపోయింది. ఇప్పుడు కౌంటింగ్ కి సంబంధించి పొద్దున 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అయింది. అనుకున్నట్లే చాలా మెల్లగా, ఎందుకంటే ముందు ఓట్స్ ఏవైతే వ్యాలిడ్ ఓట్స్ ఇన్వాలిడ్ ఓట్స్ రెండింటిని సెపరేట్ చేయడానికే చాలా టైం పడుతోంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ స్థానానికి సంబంధించి మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇంకా బండిల్స్ పూర్తిగా కట్టడం కూడా పూర్తి కాలేదు. రాత్రి 10 గంటలకి ఈ బండిల్స్ కట్టే ప్రక్రియ మొత్తం ఫినిష్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే అంటే 799 బాక్సులు ఉంటే ఇంకా 450 మాత్రమే ఓపెన్ చేశారు. సో అన్నిటినీ కూడా బండిల్స్ గా కట్టి ఆ తర్వాత కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అర్ధరాత్రి దాటిన తర్వాతనే ఇక్కడ ఫస్ట్ రౌండ్ రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెరాజ్ నల్గొండ మాత్రం హైదరాబాద్ తో కంపేర్ చేస్తే వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానానికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మాత్రం దీంతో కంపేర్ చేస్తే కాస్త బెటర్ గానే కనిపిస్తోంది. మేబీ అర్ధరాత్రికి అక్కడ మనం ఏమైనా కాస్త రిజల్ట్ కానీ ట్రెండ్స్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానానికి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సరూర్ నగర్ స్టేడియంలో కౌంటింగ్ జరుగుతోంది. ప్రస్తుతానికి బ్యాలెట్ పేపర్స్ ని బండిల్స్ కట్టే పనిలో ఉన్నారు సిబ్బంది. కౌంటింగ్ ప్రక్రియ కొంచెం ఆలస్యం అవుతోంది. మొత్తం 799 బాక్సులకు గాను ఇప్పటి వరకు దాదాపు 300 బాక్సులు ఓపెన్ చేసినట్లు సమాచారం. రాత్రి 10 గంటలకల్లా బండిల్స్ కట్టడం పూర్తయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ స్థానానికి సంబంధించి అర్ధరాత్రి దాటాకే మొదటి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం కనపడుతోంది.
డీటెయిల్స్ తెలుసుకుందాం. సరూనగర్ స్టేడియం నుంచి శ్రవణ్ మనకి లైవ్ లో పూర్తి వివరాలు అందిస్తారు. శ్రవణ్, ఇంకా బండిల్స్ కట్టే ప్రక్రియ కూడా పూర్తి కాలేదంటే ఎందుకు? అంటే కేవలం 450 బాక్సులు మాత్రమే ఓపెన్ చేశారు, ఎందుకు ఇంత డిలే అవుతున్నట్లు? సౌజన్య, ఇప్పటి వరకు 450 బ్యాలెట్ పేపర్ అంటే బండల్స్ మాత్రమే కట్టారు. అంటే మొత్తం ఓవరాల్ గా 799 బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. అవన్నీ కూడా ఓపెన్ చేయాల్సి ఉంది. మనం 6 గంటల వరకు చూస్తే 400 జరిగాయి. ఇప్పుడు 7 అవుతుంది, 7 గంటల 15 నిమిషాలు అవుతుంది. కేవలం 50 మాత్రమే బండల్స్ కట్టారు. అంటే ఇంకా దాదాపుగా 350 బండల్స్ కట్టాల్సి ఉంది. 1000 చొప్పున 56 టేబుల్లకి దాన్ని పంపిణీ చేస్తారు. పంపిణీ చేసిన తర్వాత అసలు ప్రక్రియ అనేది అందుబాటులోకి వస్తుంది. అంటే లేట్ కావడానికి గల కారణం షిఫ్ట్లు మారడం ఒకటి, దాంతో పాటు బ్యాలెట్ బాక్సులకు సంబంధించినటువంటి తాళాలన్నీ కూడా చాలా వరకు సతాయించడం, కొన్ని కీసు దొరకపోవడంతో వాటిని దాన్ని అంటే పలగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. యాక్సర్బేట్ తో కట్ చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని జరిగితే మరికొన్ని చోట్ల అంటే హ్యామర్ తో కొట్టి ఆ లాక్స్ ని ఓపెన్ చేస్తున్నారు. అట్లా కొంచెం ప్రక్రియ అనేది లేట్ అవుతుంది. దాంతో పాటు ఇప్పుడు మరి కాసేపట్లో 8 గంటలకు డిన్నర్ బ్రేక్ ఉంటుందనేటువంటి సమాచారం లోపల నుంచి మనకి అందుతుంది. అంటే ఒక 1 అవర్ లేట్ మరింత అయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఇప్పుడు 450 కాబట్టి మరో 350 పూర్తి స్థాయిలో బండలు కట్టే వరకు 1-2 అయ్యేటువంటి అవకాశం ఉందా అనేటువంటి డౌట్ ప్రస్తుతం వ్యక్తం అవుతుంది. మధ్యాహ్నం వరకు మాత్రం 10 గంటల వరకు పూర్తి స్థాయిలో బండలు కట్టేస్తారు. 11 గంటలకు అసలు మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రక్రియ లోపల ఎవరైతే ఏజెంట్ ఉన్నారో వాళ్ళు బయటికి వచ్చి చెప్తున్నటువంటి మాట చాలా మెల్లిగా లోపల ప్రాసెస్ అనేది జరుగుతుంది. చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ సమయంని చూసి అధికారులు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే రేపు ఎల్లుండికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభించారు. మొత్తం లోపల ఇంకా రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు. దాంతో పాటు డిస్టిక్ సంబంధించినటువంటి ఉన్నత అధికారులు అయితే ఇంకా ఉన్నారు. కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత అంటే మొత్తం పూర్తి స్థాయిలో బండల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కో టేబుల్ కి 3, ఒక మైక్రో అబ్జర్వర్, దాని తర్వాత కౌంటింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ కౌంటింగ్ ఆఫీసర్, ఇట్లా ఒక్కో టేబుల్ కి 3 ఉంటారు. ఆ ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో ఏజెంట్ కి చూపించిన తర్వాత మళ్ళా పేపర్ ని వాళ్ళకి కేటాయించినటువంటి ఆ డ్రమ్ లో వేస్తారు. ఇట్లా మొత్తం 93 మంది క్యాండిడేట్లు ఉన్నారు. ఆ బ్యాలెట్ పేపర్ కూడా చాలా పెద్దగా ఉంది. ఎట్లా ఉన్నాయి అంటే కరెక్షన్స్ కూడా దాంట్లో చాలా ఉంటాయి, చెల్లనివి కూడా చాలా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా లెక్కించేందుకు చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు బయటికి వచ్చారు. వాళ్ళు కొంచెం అసహనం వ్యక్తం చేశారు. అంటే లోపల జరిగేటువంటి ప్రక్రియ ఆ ప్రాసెస్ అనేది చాలా మెల్లగా జరుగుతుందనేటువంటి మాటను వాళ్ళు బయటికి వచ్చి చెప్పడం జరిగింది. దాంతో పాటు ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా జరిగేంత వరకు ఏజెంట్లు ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు అనేటువంటి మాటను అధికారులు వాళ్ళకి క్లియర్ గా స్పష్టం చేశారు. దాని తర్వాత అభ్యర్థులు ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళకి క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చారు. సో 3 రోజుల పాటు ఎవరైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా లోపలే ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కూడా సబ్సిడైజ్ అంటే తక్కువ డబ్బులకి ఫుడ్ కొనుక్కునే విధంగా ఏర్పాట్లు చేస్తారు. దాని తర్వాత ఇతర సిబ్బందికి అంటే దాదాపుగా 850 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. మిగతా పోలీసు వాళ్ళు దాదాపుగా 1000 మంది ఉన్నట్టుగా కూడా ఆఫ్ ద రికార్డ్ లో మనకి అందుతున్నటువంటి సమాచారం. ఈ ఎల్బీనగర్ జోన్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. సరూనగర్ ఇండోర్ స్టేడియం వద్ద పూర్తిగా బయట 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరిని కూడా ఆగనివ్వట్లేదు, వెహికల్ ని కూడా ఆగనివ్వట్లేదు. లోపల వచ్చే వారికి పూర్తి స్థాయి ఐడి కార్డు ఉంటే తప్ప లోపలికి అలౌ చేయట్లేదు. ఇలా పూర్తి స్థాయి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. కానీ మీడియాకి మాత్రం సమాచారం చాలా లేట్ గా ఇస్తున్నారు. బయటికి ఎవరైనా ఏజెంట్ వచ్చి చెప్తే గానీ సమాచారం బయటికి రావట్లేదు. రిటర్నింగ్ ఆఫీసర్ లోపల ఉన్నారు. అంటే ప్రస్తుతం మనం ఒకసారి నల్గొండ, వరంగల్, ఖమ్మం అక్కడ కౌంటింగ్ ప్రక్రియ చూస్తే అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్లకు లోపలికి వెళ్లి ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఎంత ఫాస్ట్ గా జరుగుతుంది, ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు, ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నారు అనేటువంటి క్లియర్ గా చూపిస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం దాదాపుగా 500 మీటర్ల దూరమే పెట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కూడా అంటే మీడియా వాళ్ళు ఒకసారి లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం
కట్టడం అంటే ఎట్లా జరుగుతుంది, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎంత ఫాస్ట్ గా వాళ్ళు పనిచేస్తున్నారు, పూర్తి స్థాయి కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారా, దాంతోపాటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఎంతమంది ఉన్నారు, ఇలా చూసేందుకు మనం లోపల వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే అధికారులు మీడియా వాళ్ళకి ఇక్కడ అనుమతి లేదు, మీడియాకి ప్రత్యేకంగా పాయింట్ ఏర్పాటు చేశామన్నటువంటి మాటను చెప్తున్నారు. ఈ విధంగా చాలా సీక్రసీగా ఈ కౌంటింగ్ అనేది జరగబోతుంది అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. బండిల్స్ కట్టడం అనేది ఖచ్చితంగా 12-1 కూడా సమయం పట్టినా గానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి మాటను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. మొత్తం ఓవరాల్ గా అయితే 3 రోజులు అయితే 3 రోజులకు తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ కూడా 3 రోజులు జరుగుతుంది అనేటువంటి మాటను చెప్తున్నారు. మొత్తం 93 మంది క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు కాబట్టి చాలా ప్రధాన పార్టీలు, దాని తర్వాత ఎవరైతే ప్రధానంగా ఇండిపెండెంట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్లు మాత్రం లోపల ఉన్నారు. కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు సంబంధించినటువంటి ఏజెంట్ ఇప్పుడిప్పుడే బయటికి వెళ్లిపోతున్నారు, మళ్ళీ రేపు వస్తామన్నటువంటి మాటను వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు అంటే లోపల జరిగేటువంటి ప్రక్రియ చూస్తే ఈ బండిల్స్ కట్టడం రేపు ఉదయం అవుతుంది అన్నటువంటి డౌట్ కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సులు కూడా తాళాలు కొన్ని తాళాలు కనిపించట్లేదు, కొన్ని తాళం చేయులు మిస్ అయ్యాయి కాబట్టి దాన్ని హ్యామర్ తో పగలగొట్టేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా అయితే ప్రక్రియ మాత్రం చాలా మెల్లిగా జరుగుతుంది. అనుకున్నట్టుగానే 3 రోజులు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అధికారులు ఏం చెప్తున్నారంటే మొదటి ప్రాధాన్యతతోని రిజల్ట్ బయటికి వస్తే చాలా బాగుంటుంది, లేదు అంటే ఈ ప్రాసెస్ మరింత ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. లీస్ట్ ఓట్స్ ఎవరికి వస్తాయో అతను ఎలిమినేట్ చేయాలి, మళ్ళీ అతని దాంట్లో ఎవరికి సెకండ్ ప్రయారిటీ పడిందని చూడాలి, అప్పుడు కూడా రిజల్ట్ రాకపోతే థర్డ్ ప్రయారిటీకి వెళ్ళాలి. ఇట్లా ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అనేటువంటి మాటను అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మాత్రం ఇప్పుడిప్పుడే 3 రోజులకు సరిపడినటువంటి ఏర్పాట్లకు సంబంధించి అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫుడ్ కి ఒక అధికారిని, దాని తర్వాత కౌంటింగ్ కి ఒక అధికారిని, ఏజెంట్లకు సంబంధించి వాళ్ళని జాగ్రత్తగా చూసుకునేందుకు ఒక అధికారిని, దాని తర్వాత ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ సెట్ చేసేందుకు, అంటే సరిగ్గా ఉన్నారా లేదా వాళ్ళకి కావాల్సినటువంటి డౌట్లు, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాల పైన మరో అధికారి, ఇట్లా చాలా మంది అధికారులకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి పనులు కేటాయించారు. వాళ్ళ పనుల్లో నిమగ్నం అయి ఉన్నారు. ప్రాసెస్ మాత్రం చాలా మెల్లిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. క్లియర్ గా దానికి సంబంధించి అధికారులు అంటే షిఫ్ట్లు చేంజ్ అవ్వడం, దాని తర్వాత పూర్తి స్థాయిలో బ్యాలెట్లు సరిగా ఓపెన్ కాకపోవడం, దాని తర్వాత బ్యాలెట్ పెద్దగా ఉండడంతో ఈ ప్రక్రియ అనేది చాలా లేట్ గా జరుగుతుంది. ఓవరాల్ గా అయితే రేపు కూడా మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఫలితం బయటికి వస్తుందా లేదా అనేటువంటి డౌట్ అయితే ప్రస్తుతం అభ్యర్థుల దగ్గర నుంచి, ఏజెంట్ల దగ్గర నుంచి వ్యక్తం అవుతుంది. సౌజన్య, అర్ధరాత్రికి బండిల్స్ కడతారు అంటే రేపు తెల్లారేసరికి కూడా మనం ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ తెలుసుకోలేమంటారా శ్రవణ్? అర్ధరాత్రి వరకు బండల్స్ కడితే మాత్రం అంటే మొత్తం 56,000 ఓట్లు ఒక రౌండ్ లో లెక్క పెట్టాలి. అంటే ఒక్కో టేబుల్ కి ఆ పేపర్ ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసి దాన్ని ఏజెంట్ కి చూపించాలి. అంటే ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ పడింది అనేది చూసుకొని ఆ ఏజెంట్ కి చూపించాలి. ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, ఇండిపెండెంట్లు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, వాళ్ళందరికీ కూడా చూపించాలి. వాళ్ళు ఏదైనా డౌట్ వ్యక్తం చేస్తే మళ్ళీ దాన్ని ఆపి స్టేజ్ పైకి పంపించి, లేదంటే ఉన్నతాధికారిని సంప్రదించి ఆ బ్యాలెట్ పేపర్ పైన ఓ క్లారిటీ తీసుకుంటారు. ఇట్లా 56 టేబుల్స్ ఉన్నాయి. 56 టేబుల్స్ మీద 1000 చొప్పున ఉన్నాయి కాబట్టి మొదట ప్రాధాన్యత ఓటు లెక్క దాన్ని చూసుకోవడానికే చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఒకసారి మనం ఓటింగ్ ప్రక్రియ గురించి చూస్తే ఒక్కో పేపర్ కి దాదాపుగా 10 నిమిషాలు, కేవలం 1, 2, 3 ఈ ప్రయారిటీ ప్రకారం ఓటు వేస్తేనే 10 నిమిషాలు సమయం పట్టింది. ఇప్పుడు దాంట్లోంచి తీయాలి, అది ఓపెన్ చేయాలి, దాని తర్వాత ఈ అబ్జర్వర్ దాన్ని గమనించాలి, ఎవరికి ప్రయారిటీ ఓటు పడిందని, దాని తర్వాత అది చెల్లుతుందా లేదా అన్నది చూడాలి, దాని తర్వాత ఏజెంట్ కి చూపించాలి. ఇట్లా అనేక ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉంది. ఖచ్చితంగా రేపు సాయంత్రం వరకు తొందరగా జరుగుతుంది. అంటే కొంచెం ఈ ప్రాసెస్ లో కొంచెం వేగం పెంచితే, సిబ్బందిని మరికొంత పెంచితే రేపు సాయంత్రం వరకు మొదట ప్రాధాన్యతకి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా లెక్కింపు కంప్లీట్ అవుతుంది. లేదు అంటే ఎల్లుండి, అంటే రేపు అర్ధరాత్రి లేదంటే ఎల్లుండి తెల్లవారుజామున ఆ రిజల్ట్ బయటికి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా లోపల ఉన్నటువంటి ఏజెంట్, అంటే బయటికి మీడియా వాళ్ళని ఎవరిని కూడా లోపలికి పంపించట్లేదు కాబట్టి లోపల ఉన్న వాళ్ళు బయటికి వచ్చి చెప్తే వాళ్ళ డౌట్లు మనకి క్లియర్ గా అర్థమవుతున్నాయి. ఇంత మెల్లిగా జరుగుతుంది ఆ ప్రాసెస్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. రైట్ శ్రవణ్, రైట్, థ్యాంక్ యూ.
పార్టీలు ఇండిపెండెంట్లు అంతా ప్రతిష్టాత్మకంగా భావించి విస్తృతంగా ప్రచారం చేసిన వరంగల్ అండ్ హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన కౌంటింగ్ మార్నింగ్ 8 గంటలకి స్టార్ట్ అయింది. ఇంకొక అరగంటలో 12 గంటలు పూర్తవుతుంది. బట్ రెండు చోట్ల కూడా చాలా మెల్లిగా, ఎస్పెషల్లీ హైదరాబాద్ స్థానంలో ఇప్పుడే మనకి శ్రవణ్ చెప్పినట్లు చాలా స్లోగా ప్రాసెస్ కొనసాగుతోంది. ఇంకా పూర్తిగా బాక్సులు కూడా ఓపెన్ చేయని పరిస్థితి. అర్ధరాత్రికి బండిల్ కట్టడం పూర్తయితే ఇంకా మెల్లగా కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానానికి వస్తే అక్కడ కొంత బెటర్గానే కౌంటింగ్ జరుగుతోంది. 76.41% పోలింగ్ అక్కడ నమోదైంది. మొత్తం 3,86,320 మంది గ్రాడ్యుయేట్స్ తరలి వచ్చి ఓటేశారు. అక్కడ 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండు చోట్ల కూడా నల్గొండ సీట్లో అండ్ ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉండడం వల్ల కూడా దాని ప్రభావం పడింది కౌంటింగ్ మీద. నెమ్మదిగా కౌంటింగ్ జరగడానికి అదొక కారణంగా కూడా మనం చూస్తున్నాం. నల్గొండలో 71 మంది అభ్యర్థులు కంటెస్ట్ చేశారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి బరిలో 93 మంది అభ్యర్థులు ఉన్నారు. హైదరాబాద్ లో కూడా 67.26% పోలింగ్ జరిగింది. లాస్ట్ టైం అసలు 50% కూడా జరగలేదు. బట్ ఈసారి 67.26% ఇక్కడ పోలింగ్ జరిగింది. 3,57,354 మంది గ్రాడ్యుయేట్స్ ఇక్కడ ఓటు వేశారు. సో రెండు చోట్ల కూడా భారీగా పోలింగ్ జరిగింది. పెద్ద సంఖ్యలో గ్రాడ్యుయేట్స్ తరలి వచ్చి సాయంత్రం 4 గంటలకి లైన్లో పెద్ద లైన్లు మనం చూసాం మనం మొన్న ఎలక్షన్ రోజు. సో దానికి సంబంధించిన కౌంటింగ్ మొదలైంది. మేబీ అర్ధరాత్రికి మనకి వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఏమైనా ఒక క్లారిటీ కనీసం మనం ఫస్ట్ రౌండ్కి సంబంధించి లేదా కనీసం ట్రెండ్స్ వరకు తెలుసుకోగలవచ్చు. బట్ హైదరాబాద్కి సంబంధించి మాత్రం బండిల్స్ కట్టడానికే అర్ధరాత్రి అవుతుంది. సో మరి రేపు మార్నింగా రేపు ఆఫ్టర్నూనా ఎప్పటికీ ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఇందాక శ్రవణ్ చెప్పినట్లు కాస్త సిబ్బందిని పెంచి కొంచెం ఫాస్ట్గా కనుక ప్రాసెస్ చేపడితే మేబీ రేపు మధ్యాహ్నానికి ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. బట్ చాలా స్లోగా ఓవరాల్ రెండు చోట్ల కూడా కౌంటింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి. వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానానికి ఓట్ల లెక్కింపు మొదలైంది. హైదరాబాద్ స్థానంతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం స్పీడ్గానే ప్రక్రియ జరుగుతోంది. 25 ఓట్లను కలిపి ఓ బండిల్గా చేశారు. ఒక్కో టేబుల్కు 40 బండిల్స్ చొప్పున కౌంటింగ్ చేయనున్నారు. అంటే టేబుల్కు 1000 ఓట్లు లెక్కించబోతున్నారు. ప్రస్తుతం చెల్లని ఓట్లు వేరు చేసే పనిలో ఉన్నారు సిబ్బంది. అయితే ఒక్క ఓటును చెక్ చేయడానికి దాదాపు 2 నుంచి 3 నిమిషాలు టైం పడుతోందంటున్నారు అధికారులు. సో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.